ఆర్మూర్ మండలం చేపూరు గ్రామం బైపాస్ రోడ్ వద్ద వర్షానికి తడిసి ముద్దైన వరి కుప్పలను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ఉండేందుకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి కోత కోసి రోడ్లపై కుప్పలు పోసి వారం 10 రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం కొనుగోలులో ఆలస్యం చేయడంతో అనుకోకుండా వచ్చిన వర్షానికి వడ్లన్నీ తడిసి ముద్దైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులు తక్కువ ధరకైనా దళారులకు అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారని, దీంతో రైతులు మోసపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు చేపూరు విలేజ్కి సంబంధించి రైతులంతా కూడా ఈరోజు మొత్తం కూడా గత వారం రోజుల నుంచి వడ్లన్నీ తీసుకొచ్చి ఈరోజు కుప్పలు పోయటం జరిగింది. నిన్న కురిసినటువంటి వర్షానికి అంటే మొత్తం వడ్లన్నీ ఎండిన తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా నిన్న అకస్మాత్తుగా వచ్చినటువంటి వర్షానికి మొత్తం వడ్లన్నీ తడిసి ఈరోజు మొలకలు ఇవన్నీ కూడా పలిగిపోయి ఈరోజు మొలకలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నేను తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వానికి వడ్లు వచ్చిన వెంటనే కాటాలు పెంచి తక్షణమే వెంటనే రైతు నుంచి తరలించాలని చెప్పినాం. అయినా ప్రభుత్వం ఇప్పటికీ ఈరోజు సొసైటీలు ఇంకా కాటా ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. రైతులు ఒకవైపు ఆరుగాలం కష్టపడి పంట పండించి ఈరోజు చేతికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కష్టం పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ వచ్చినటువంటి వడ్లను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి, వర్షానికి మొత్తం వడ్లని నీరుగార్చేటటువంటి పరిస్థితి ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఏదైతే వడ్లు వచ్చినటువంటి కుప్పలు వెంటనే మరి బాధాన్ని తెప్పించి వెంటనే రైతులు తరలించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ను కూడా కలిసి అట్లాగే మక్కలు కూడా ఈరోజు మొత్తం కలరు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే కూడా మరి తక్కువ ధరకి ఈరోజు అమ్మడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రభుత్వం తక్షణమే ఇంకా కాంటాలు పెంచి ఈ వచ్చినటువంటి వడ్లను తక్షణమే రైస్ మిల్కి తరలించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు సబ్ కలెక్టర్ని కలిసి ఈ యొక్క రైతుల యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం.